ప్రజలు సంపాదించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేస్తుంది. ప్రజలకు నేరుగా డబ్బులు పడింది. చాలా మంది ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా చెప్తున్నాయి, వాళ్ళందరికీ లెక్క ఎందుకు ఇవ్వాలా, వాళ్ళందరినీ సోమరిపోతులు చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా పనికి రాకుండా చేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం అని చెప్పేసి. ఏమ్మా మీకు డబ్బులు వేసి సోమరిపోతులు చేస్తున్నామమ్మా? అంటే ఈ డబ్బులు లేకుంటే ఆ కుటుంబాలు ఎలా గడుస్తాయనేదన్నా కూడా ఆలోచించుకోవాలి కదా. మీకు డబ్బులు వేసిన దానిలో కూడా ఇలా కడుపు అంటారు తెలుగుదేశం వాళ్ళు చేయరు. మళ్ళీ నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా ఒక సంవత్సరానికి, అప్పుడు వాళ్ళు మొదలు పెడతారంట వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం, వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం. ఈరోజు సోమరిపోతులు అని చెప్పిన వీళ్ళు మళ్ళీ సంవత్సరం వచ్చేకల్లా వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి తిరగకపోతే అడగండి. రాజకీయాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఒక మనిషి ఒక మాట చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉండడం అంటే చాలా కష్టం. మనమైనా పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు, స్కూల్లో పోయేటప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి పంపిస్తూ ఉంటాం. ఏదో మాట చెప్పేసి స్కూల్కి పోండి బాబు, నీకు వచ్చారు కదా చాక్లెట్లు తీపించామో, లేకుంటే స్కూల్ సినిమా పిలిచబోతామో, లేకుంటే ఆడుకోవడానికి పిలిచబోతామో, మీ అమ్మగారు ఊరికి పంపించామో, ఏదో ఒకటి చెప్తా అంటారు. అవునా లేదా? కానీ ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లలో చెప్పిన ప్రతి హామీని కూడా తనకి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కానీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు.